ఇప్పుడు 1800 సంవత్సరంలో హార్సెస్ వాడటం ఎక్కువ కదా. ఇప్పుడంటే కార్లు, మోటార్ సైకిల్స్, అన్ని మోటార్స్ వచ్చేసినాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో, అమెరికాలో ఈ రోజుకి కూడా అలా గుర్రాలు నడిపే కల్చర్ని కాపాడుకోవాలని చెప్పి అక్కడక్కడ కొన్ని స్టేట్స్లలో ఇలా గుర్రాలతోటి ఉండే స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం వచ్చింది అరిజోనా రాష్ట్రంలో ఉన్న ఫీనిక్స్లో. ఇక్కడ కొంతమంది గుర్రాలతోటి ఆ స్పోర్ట్ ఆడుతున్నారు. చాలా రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. అటువంటి స్కిల్ని ఇంకా కాపాడుకోవడానికి పెట్టిన స్పోర్ట్ అనమాట. దీని పేరు కౌబాయ్ మౌంటెడ్ షూటింగ్. కౌబాయ్ మౌంటెడ్ షూటింగ్ అంటే దీన్ని ఎందుకు వాడతారు అంటే, గుర్రాల మీద వెళ్తా కూడా సడన్గా ఏదైనా టార్గెట్ని షూట్ చేయాల్సి వస్తే ఆ రోజుల్లో అలా ఉండేదన్నమాట. అందుకని ఏం చేస్తారంటే ఒక బెలూన్ ఒకటి పెట్టి దాంట్లో డమ్మీ రౌండ్స్ పేలుస్తూ ఉంటారు అనమాట. 2 రకాలుగా స్కిల్లుని పద్దును పెట్టుకుంటున్నారు. ఒక చేత్తో గుర్రం హ్యాండిల్ చేస్తూ ఉండాలి గుర్రాన్ని, ఇంకొక చేత్తో బుల్లెట్ పేలుస్తూ ఉండాలి టార్గెట్లో. అంటే 2 రకాలు టెస్ట్ చేసుకుంటున్నారు అక్కడ. మార్క్స్మెన్షిప్, హార్స్మెన్షిప్. మార్క్స్మెన్షిప్ అంటే గురిగా టార్గెట్ని కాల్చడం, స్నైపింగ్. అంటే ఇక్కడ స్నైపర్ వాడట్లేదు, కానీ మార్క్స్మెన్షిప్ అంటే టార్గెట్ని కరెక్ట్గా కొట్టగలగటం. నంబర్ 2 హార్స్మెన్షిప్ అంటే గుర్రాన్ని హ్యాండిల్ చేయగలగటం. వెళ్ళి కాసేపు అక్కడ చూద్దాం. ఇదిగో ఇలా ఉంటుంది. అందరూ కూడా గుర్రాలని తీసుకొచ్చి ఇలా అక్కడ షూటింగ్ అది చేస్తున్నారు. డమ్మీ రౌండ్స్ పేలుస్తున్నారు. డమ్మీ రౌండ్స్ ఒరిజినల్ గన్సే, కానీ డమ్మీ రౌండ్స్ అనమాట. ఇదిగో ఇక్కడ హార్సెస్. ఇక్కడ చూడు, వీళ్ళంతా వెళ్ళటానికి రెడీగా ఉన్నారనమాట. మీరు గమనిస్తే పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. అంటే ఓల్డర్ పీపుల్ క్రౌడ్ అనమాట. వాళ్ళ దగ్గరే ఉంటుంది ఈ స్కిల్. కొత్త జనరేషన్ వాళ్ళు నిజంగా కావాలి అనుకుంటే తప్ప, ఇంట్రెస్ట్ ఉంటే తప్ప వాళ్ళకి రాదు ఇలాంటివన్నీ చేయటం. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలి అంటే మన దగ్గరే మాట్లాడుకుందాం. ఒక ఎద్దుల బండి నడపటం అనేది ఒక స్కిల్. ఈరోజు మనం ఎవరికన్నా అది వచ్చా, ఆ స్కిల్ని కాపాడుకోవడానికి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తున్నారా? చేయట్లేదు కదా. మా కార్లు వేసుకుని తిరగటం. కానీ ఇక్కడ వీళ్ళు కాపాడుకుంటున్నారు. మన దగ్గర కూడా ఎక్కడన్నా చేస్తున్నారేమో, మరి చూద్దాం. Number 10 targets here on stage number 3. Gonna cross the line with the time of a 21.248, but with that one, it's gonna bring you to a 26.248. Again, a huge shout out to Chris and his wife for helping us out today. Moving on now to rider number 67. It's gonna be Jane and a horse Indy. On deck is gonna be Mike Daniels, and in the hole is gonna be Linda Park. Kevin Brown, Denise McGinnis, and Rhonda Dimmick. గన్స్ కూడా మారుస్తున్నారు. ఒకటి జేబులో పెట్టి ఇంకోటి తీస్తున్నారు అనమాట. అది కూడా స్కిల్ టెస్ట్ అనమాట. We're going to see 9 out of our 10 here on stage number 3. A little tough luck for G. About time of a 17.867 plus the 5. It's going to be 22.867. Earlier to the shower. Exactly. All right, our next rider is going to be rider number 68. We've got 11 more riders to go before we close out our clean shooter today. 11 more riders. This is rider 68. It's going to be Mike Daniels on ఇవిగో 15.223. తోకలకు చూడు, మంచిగా ఎట్లా జడేసినట్టు వేసారు. చాలా ప్రేమగా చూసుకుంటారు గుర్రాలని. ఈ గుర్రాల్లో రకాలు మనకు పెద్దగా తెలియదు, కానీ ఇక్కడ యుఎస్లో మస్టాంగ్ అనే గుర్రాలు మాత్రం చాలా ఉంటాయి. ఇది చూస్తానికి అది ఆ చివరి 2 కూడా మస్టాంగులకు మళ్ళీ ఉన్నాయి. ఒక 800 నుంచి 1000 కిలోలు, టన్ను దాకా పెరుగుతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే గుర్రం హైట్ని షోల్డర్ దాకా కొలుస్తారు. ఇట్లా మెడకాయ పైకి లేపినప్పుడు కొలవరు, షోల్డర్ దాకా కొలుస్తారనమాట.
శాడిల్ బ్యాగ్స్ అంటే లోపల ఉన్నాయి కదా, ఇగో వాటిని శాడిల్ బ్యాగ్స్ అంటారు అనమాట. గుర్రం పైన వేసుకునే బ్యాగులు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచో వచ్చారు వీటిని తీసుకోను అనమాట. ఇంకా ఏంటంటే ఇది కాంపిటీషన్. ఇదిగో ఇక్కడ చూడు, డమ్మీ రౌండ్ ఉంది. డమ్మీ రౌండ్ అంటే ఒరిజినల్ బుల్లెటే వాడతారు కానీ లోపల గన్ పౌడర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ బుల్లెట్ ఉండదు. ఓన్లీ గన్ పౌడర్ నుంచి వచ్చిన గ్యాస్ మాత్రమే వెళ్ళి బెలూన్స్ని పేల్చేసిద్ది అనమాట. డమ్మీ రౌండ్ కూడా ఉండదు, జస్ట్ గన్ పౌడర్ అనమాట, అంతే. And the whole melody and the close out music to the bed. ఐదున్నర ఫీట్లు ఉంది షోల్డర్ వరకు. ఇక్కడ ఒక చూడు, కార్ కలెక్టర్స్ కూడా ఎలా ఉన్నారు. ఫోర్డ్ బండి క్లాసిక్. ఇదిగో ఇటువంటి చిన్నవి కాదు, పెద్ద ట్రక్కుల్లో కూడా తీసుకొచ్చుకుంటున్నారు హార్సెస్ని. ఇక్కడేమో ట్రైనింగ్ ఇస్తున్నారు లోపల. ట్రైనింగ్ అంటే మనకు కాదు, ఇప్పుడు దాకా ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడేమో వీళ్ళు చూసారా, 6 వీల్ తెచ్చుకొని వాటిలో గుర్రాలు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడే ఉంటారనుకుంటా ఈ స్పోర్ట్ నడిచిన 4-5 రోజులు. ఇది ఎన్ని రోజులు నడిచిద్దో మనకు తెలియదు. ఇదిగో ఈ ఏరియా అంతా అదే. జడా ఇగో ఇయే స్పీడ్ సెన్సర్లు అక్కడక్కడ పెడుతున్నారు అనమాట. ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ఎండ్ అయ్యారు అనేది ఫస్ట్ బుల్లెట్ లాస్ట్ బుల్లెట్ సౌండ్ని బట్టి, సెన్సార్ని బట్టి తెలిసిద్ది అనమాట. అక్కడ పెడుతున్నారు ఆ మధ్యలో వాటిని తీసుకెళ్ళి. అరే శివ, నువ్వు ఫ్రీ ఆరా ఇప్పుడు? ఫ్రీనా? ఎందుకు? ఏదో గడ్డం ఘోరంగా పెరిగిపోయింది, ఒకసారి వెళ్ళి షేవింగ్ చేసుకుందాం అని. సరే వెళ్దాం పద. ఎంత చార్జ్ చేస్తున్నారు ఇక్కడ? నేను ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నా ఇక్కడ US లో. మనం బుక్ చేసుకుని వెళ్ళొచ్చు అపాయింట్మెంట్ పెట్టుకొని. ప్రస్తుతం అయితే ఇది లీస్ట్ లో ఉంది, $45 అంట విత్ హెయిర్ కట్. $45? హెయిర్ కట్ అండ్ బియర్డ్ కట్ రెండు. సరే వెళ్దాం పద. అరే మీకు కాలిఫోర్నియాలో ఎంతరా? సేమ్ ఇంతే ఉంటాయా ప్రైజెస్? హెయిర్ కట్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సరే గుర్తున్నప్పుడు దన్నా చెప్పు. నేనైతే కాలిఫోర్నియా మనం స్టూడెంట్ ఉన్నప్పుడు ఎంత చేయించో తెలుసా? హెయిర్ కట్ $8 రా. $8 అంతా అస్సాం బాబు. అప్పట్లో బుట్టైపు ముషరఫ్ అంటే కుదరదు, అయిపోయినాయి. ఇక్కడ చూడు, ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే ఫీనిక్స్ లో మనకి వైల్డ్ బరో అంటే డాంకీ అనమాట. డాంకీస్ ని బరోస్ అంటారు. ఇక్కడ ఉంది, ఇట్లా వైల్డ్ లో పెరుగుతూ ఉంటాయి అనమాట. మరి డాంకీ ఏం చేస్తున్నావు? మామూలుగా దగ్గరికి వచ్చి ఏమైనా పెట్టమని అడుగుతాయి అనమాట, మనం పెడతానికి ఏం లేదు. సారీ నాకు తెలియదు నేను ఇక్కడ దొరుకుతామని. వెళ్ళిపోయి ఆడుకోపో.
మామూలు గాడిదల కన్నా పెద్దగా ఉంటాయి, గుర్రాల కన్నా చిన్నగా ఉంటాయి అన్నమాట. బాయ్. ఏం లేదురా. ఇది ఏమన్నదా? ఏమన్నదా? ముడతావా మెల్లిగా. నాకు భయం. గుర్రంలాగానే అది కూడా. దానికి అర్థమైంది నెక్స్ట్ టైం తీసుకొస్తాను. బాయ్ చెప్పగానే వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కార్లో ఆపి ఏదైనా పెడతా ఉంటారు కదా, కార్ కనపడంగానే ఫుడ్ వస్తుందని చెప్పి అలా అనుకుంటాయి అనమాట. అలా దగ్గరికి వస్తాయి. ఇక్కడ చూడు, ఈ లేక్ దగ్గర చెట్ల మీద ఎలా రాశారో. చాలా మందికి అలవాటు ఉంటుంది, ఇట్లా కనపడంగానే రాసేస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ మళ్ళీ వచ్చారు వీళ్ళ దగ్గరికి. ఏం లేదమ్మా, ఈసారి తిందాం, ఈసారి ఏమన్నా తీసుకొస్తాలే. బయట తిరిగేసరికి కొంచెం ఆకలి అవుతుంది. వీడి శాండీ ఏడి? ఓ అక్కడ ఉన్నాడా? ఏంది మరి వంటలు బయట నుంచి తెచ్చుకుందామా? వండేసావా? నేను ఆల్రెడీ ఫుల్ రెడీ చేసా. వండేసావా? ఇన్ని ఐటెంలు ఉన్నాయి. ఫిష్ ఫ్రై, ఎగ్ కారం, తర్వాత రసము, కొంచెం ఫ్రై, తర్వాత ముద్దపప్పు, పెరుగన్నం. ఇదేంటిది? ఎగ్ ఫ్రైకి మళ్ళీ లేదు, కర్రీకి మళ్ళీ లేదు. ఇదేంటి? ఇది జస్ట్ ఎగ్ కి సీజనింగ్ చేసినట్టు, ఎగ్ కారం అంటారు. ఆయిల్ లోకి గార్లిక్, తర్వాత కారము, కొంచెం ఆవాలేసి ఫ్రై చేసి దాంట్లో ఉడకబెట్టుకున్న ఎగ్ యాడ్ చేసేది. ఇది ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై. ఇది యాక్చువల్లీ ఫిష్ ఫ్రై. ఇది కాంబినేషన్ రసం. యా, అదిరిపోతుంది స్మెల్ ఒక్కొక్కటి. ఇదేంది? ముద్దపప్పు. ఇది ముద్దపప్పు. ఓకే. అండ్ ఆవకాయ, మామిడికాయ కొన్నది ఇది. అది కొన్నది. ఇదేంటి? పెరుగు. సూపర్. ఎగ్ బుర్జీ. జస్ట్ లైట్ గా. ఓకే సూపర్. ఇంకేంది? అన్ని తినేసి ఇంట్లో పడుకోవటం ఇక. శాండీ రారా తిందాం. ఇది ఫ్రై. సాల్మన్. ఓ ఓకే. మ్యారినేట్ చేసేసి చిన్న క్యూబ్స్ లాగా. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసావు ఇది? ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి 2 hours చేసినా చాలు, బట్ నేను ఓవర్ నైట్ చేసా. సూపర్ ఉంది. బాగుందా? డీప్ ఫ్రైయా స్టిర్ ఫ్రైయా? స్టిర్ ఫ్రై. ఓకే. జస్ట్ షాలో అట్లా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై. దాంట్లోనే ఆయిల్ ఎక్కువ, ఫ్యాట్ ఉంటుంది ఎక్కువ. సామనా? అప్పుడెప్పుడో ఒక టిప్ చెప్పా, గుర్తుందా? బట్టల్లో పెర్ఫ్యూమ్ కొడితే అసలు సూపర్ స్మెల్. అంటే మన బట్టల బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో బట్టలు సర్దుకునేటప్పుడు మన ట్రావెల్ బ్యాగ్ ఒక 2 స్ప్రేలు కొట్టిలా వదిలేస్తే ఎంత బాగుంటుందంటే, కొన్ని ఎక్కువ కొట్టినా ఏం కాదు. ఇప్పుడు జిప్ వేసేస్తే ఎన్ని రోజుల తర్వాత అయినా ఫస్ట్ టైం వాడే అంత మటుకు అంతే ఉంటాయి బట్టల స్మెల్. అసలు బండి ఎలా లాక్ అయింది? మన కారు లోపల నుంచి ఇట్లా తీసినప్పుడు అలారం సౌండ్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు అని చెప్పి కొన్ని కామన్ కామెంట్లు చూశాను. దానికి నేను చెప్తా, బండి ఎలా లాక్ అయిందో నేను చెప్తా. ఫస్ట్ ఏం చేశానంటే, కారులో ఏదో పని ఉండి కారులో కూర్చోడానికి వచ్చా ఒక అరగంట సేపు. బండి అన్లాక్ చేసి లోపల ఇలా కూర్చున్నా. ఇదిగో బండి, ఇదిగో ఇది లాక్ అయి ఉంది, ఇది ఓపెన్ అయి ఉందా? ఇది ఓపెన్ అంతే ఉంది కదా. ఇప్పుడు ఏం చేశానంటే లాక్ చేశాను బండి లోపల కూర్చొని. ఇప్పుడు బండి కంప్లీట్గా లాక్ అయిపోయి ఉంది. కాసేపటికి లోపల వేడెక్కువైందని చెప్పి డోర్ ఓపెన్ చేసి పెట్టా. ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే ఇది మళ్ళీ అన్లాక్ అయింది. డోర్ ఇలా ఓపెన్ చేసి పెట్టి మళ్ళీ ఏం చేశానంటే
కారు కీని మళ్ళీ లాక్ చేశా. లాక్ చేసినప్పుడు ఏమైందంటే ఇది కిందకి వెళ్ళిపోతుంది. చూడు, ఓపెన్ ఉంది కదా డోరు. ఇదిగో ఆగు, ఇదిగో ఇలా పెట్టి లోపల నుంచి ఇలా వత్తా అనమాట. మళ్ళీ లాక్ చేశా. ఇప్పుడు కంప్లీట్గా లాక్ అయిపోయి ఉంది బండి అంతా. డోర్ ఓపెన్ ఉంది కానీ బండి అంతా లాక్ అయిపోయి ఉంది. అలా చేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ పడిపోతుంది ఇది. ఇప్పుడు ఒక అరగంట సేపు కూర్చొని ఏదో ఫోన్లో ఏదో కొన్ని పనులు చేసుకొని తర్వాత బయటకు వెళ్ళి బయట నుంచి డోర్ వేసేసా. డోర్ వేసినప్పుడు కార్కి ఇక్కడే ఉంది, ఇండటం మూలన లాక్ అయిపోయింది అనమాట. అది జరిగింది. మామూలుగా డోర్ ఓపెన్ ఇక్కడ నేను చేయకుండా ఉండాల్సింది ఏంటంటే డోర్ ఓపెన్ పెట్టినప్పుడు లాక్ చేయకుండా ఉండాల్సింది. మామూలుగా ఎప్పుడు కూడా లాకే చేస్తా ఇట్లా ఓపెన్ పెట్టినా కానీ. ఎందుకంటే సడన్గా ఇట్లా డోర్ వేసేసాను అనుకో కంప్లీట్గా సీల్ అయిపోయి ఉంటుంది కారు. మళ్ళీ అప్పుడు నేను ఇది ఒత్తాల్సిన అవసరం లేదు. మసిల్ మెమరీ అలవాటు చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇది ఓపెన్ చేశాను, మళ్ళీ లాక్ చేశాను అనమాట. కానీ నేను ఎప్పుడు చేయడానికి ఈసారి చేయడానికి తేడా ఏంటంటే పొరపాటున కారుకి తీసుకోకుండా దిగాను ఈసారి, అందుకని సీల్ అయిపోయింది. ఓకే, సెకండ్ క్వశ్చను. ఇప్పుడు బండి కంప్లీట్గా లాక్ అయిపోయి ఉంది. ఇదిగో అన్లాక్ చేద్దాం, మళ్ళీ లాక్ చేస్తున్నా. ఓకే, ఇదిగో లాక్ అయిపోయి ఉందన్నమాట. ఇప్పుడు లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తే బండి అలారం సౌండ్ రాదు నా బండికి. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫోర్డ్ మస్టాంగ్లకు అది పెట్టాడు కానీ ఇప్పుడు రాదు. నేనేం చేశాను, ఇదిగో ఇక్కడి నుంచి ఒక సువ్వ ఒకటి పెట్టి దీన్ని ఓపెన్ చేశాను కదా. లోపల నుంచి ఓపెన్ చేసినా బయట నుంచి ఓపెన్ చేసినా ఇదిగో రాదు, సౌండ్ రాదు. అందుకని నా బండి సౌండ్ రాలేదన్నమాట. అది జరిగింది. ఇంకో కామెంట్ చూసా, నా మస్టాంగ్ని లేపేయడానికి మంచి మార్గం చూపెట్టాను అని చెప్పి. రండి, వచ్చి ట్రై చేయండి. కార్లో ఉన్నప్పుడు బయట ఇలా కూర్చొని ఏదైనా చేస్తూ ఉంటాము, లేకపోతే కార్ ఇంజన్లో రన్నింగ్లో పెట్టి కొంచెం కూర్చొని ఉంటాం కదా. ఎట్టి పరిస్థితుల్లో కార్లో ఉన్నప్పుడు లాక్ చేసుకొని కూర్చోవాలి లోపల. మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇండియాలో అటు ఇటు తిరగటానికి వెళ్ళినప్పుడు బండి నడుపుతూ ఉన్నప్పుడు ఏదైనా చిన్న పని షాప్లోకి వెళ్ళాల్సి వస్తే బండి రన్నింగ్లోనే పెడతారు ఇంజిన్, లోపలికి వెళ్ళి వస్తూ ఉంటారు. కారు లోపల పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. బండి లాక్ చేయట్లేదు. నేను బాగా గమనించాను. బండి లాక్ చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ లోపల ఎవరో ఉన్నారు, చూడు ఎలా ఉంటుందో. ఇక్కడ ఒక కారు ఉంది, అన్లాక్ చేసి ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరో ఉన్నారు లోపల. పెన్ అనుకున్నావా? గన్ను. ఏమాత్రం సౌండ్ చేయకు, ఏం బటన్లు ఒత్తకు, మర్యాదగా మెడలో ఉన్న గొలుసు తీసిచ్చేయి, లేదా లేపేస్తా. అది పరిస్థితి. ఏం చేస్తారు? అందుకే లాక్ వేసుకోమనేది. లాక్ వేసుకొని ఉంటే ఎలా ఉంటుందో చూడు పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు లాక్ అయి ఉంది. ఇడియోడు బాగా తెలివైనోడు రో, లాక్ వేసుకున్నాడు. చూసారా? ఒట్టిగా అనరు. లాక్ వేసుకుంటే అందరూ సేఫ్గా ఉండాలి. లాక్ వేసుకున్న వాళ్ళు డోర్లు పగలగొట్టి అద్దాలు తీసి దొంగతనానికి ఫాస్ట్గా దొంగతనానికి వచ్చే వాళ్ళు ఆ డోర్లు పగలగొట్టాలని, లేకపోతే ఇంకా బలవంతాన తీయాలనే రిస్క్ తీసుకోరు. పబ్లిక్లో ఉంటాం కాబట్టి ఎక్కడ ఏమవుతుందో అని. లాక్ చేసి పెట్టుకుంటే సేఫ్టీ ఈజ్ టాప్ ప్రయారిటీ. మన బండిలో ఇదిగో ఇక్కడ లైట్స్ ఉంటాయి కదా. ఇదిగో ఇక్కడ లైట్ ఉంది కదా, రెడ్ కలర్ ఉంది కదా కాళ్ళ దగ్గర, దాన్ని అంబియన్స్ లైట్ అంటారు. అక్కడ ఒకటి ఇదిగో ఇక్కడ కలర్ ఉందా, ఆ కలర్ని మార్చుకోవచ్చు అనమాట. ఫోర్డ్ బళ్ళల్లో డిఫాల్ట్గా పెడతాడు. ఇక్కడ సెట్టింగ్స్ ఉందా, దీంట్లో ఇదిగో మై కలర్, దీంట్లోకి వెళ్తే అంబియన్స్ లైట్ కలర్,
ఓకే, ఇదిగో ఇక్కడ కలర్ మార్చుకోవచ్చు. డిఫాల్ట్కి ఇప్పుడు రెడ్ ఉంది కదా, ఇప్పుడు బ్లూ అయితే చూడు, అది మొత్తంగానే ఇదిగో బ్లూ అయిపోయింది. ఇక్కడ అంతా బ్లూ అవుతుంది అనమాట. అదొక్కటే కాదు, ఇదిగో బండికి ఇక్కడ మస్టాంగ్ అని రాసి ఉంటుంది కదా, ఇది కూడా బ్లూ అయిపోతుంది. ఆరెంజ్, రెడ్, మన కలర్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఐస్ బ్లూ, వైట్, గ్రీన్, ఇదిగో ఇది గ్రీన్. ఇప్పుడు గ్రీన్ అయిపోయింది. ఇదిగో డోర్లో కూడా ఉంటుంది లైట్, ఇలా ఇస్తాడనమాట. బాగుంటుంది. నేనేందంటే సమ్మరు, వింటరు, చలికాలం, వానాకాలం ఆ సీజన్స్ని బట్టి మార్చుకుంటూ ఉంటా సరదాగా. బయట డోర్కేమో ఇలా లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది, హార్స్. ఇదిగో ఇక్కడ ఉంటుంది హార్స్ ప్రొజెక్షన్. ఇదిగో మిర్రర్ ఉందా, మిర్రర్ కింద ఉంటుంది అనమాట. హార్స్గా బుజ్జి హార్స్ కనపడుతుంది చూడ. ఎప్పుడో 5 సంవత్సరాల నాడు ఒకసారి నేను శాండీ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను నా వైఫ్ ఇద్దరం కలిసి శాండీ దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు నాషువా అనే సిటీలో ఉండేవాళ్ళు. అది ఎక్కడ అంటే న్యూ హ్యాంప్షైర్ ఈస్ట్ కోస్ట్లో ఉండేవాళ్ళు. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసాం. అది ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది. అది పెట్టేవా అని చెప్పి అడుగుతున్నాడు. అది యూట్యూబ్లో పెట్టలేదు నేను. అది ఉంది, తీసాను, కానీ అప్పుడు ఆ చుట్టుపక్కల తిరుగుతా, కానీ ఆ వీడియో పెట్టలేదు. పెద్ద వీడియోనే తీసి ఏం లేదు, అన్నీ అతికిచ్చి రెండర్ చేసి ఫైనల్ నేను వీడియోలు నా హార్డ్ డ్రైవ్లో ఉంటాయి, తొందరగా డిలీట్ చేయను అని మర్చిపోయాను. అదో పెర్ఫ్యూమ్స్ తీసుకున్నా అన్నావు కదా మొన్న. అరే చాలానే పర్ఫ్యూమ్స్ తీసుకున్నారా? నీకోసం తీసుకున్నా. అవునా? ఏదో ఉంటే తీసుకురాపోతుంది. నాకు పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం కదా నీకు. అవునవును, మొన్న నువ్వు ఇచ్చావు కదా, అది బాగుంది. లాస్ వేగస్లో ఇచ్చావు కదా, ఉంది. అది నేను ఇచ్చింది ఏం చేసావు? ఉందా? సరే, తిన్నాక పెర్ఫ్యూమ్స్ తీసుకురా. ఓకే, 2 పర్ఫ్యూమ్స్ నీకోసం. డాల్చే గబానా ఇంటెన్సో. ఓ, నా దగ్గర డాల్చే గబానా బ్లూ, లైట్ బ్లూ ఉండేది. ఓకే, లైట్ బ్లూ ఉండేది ఏదరా. ఓ, వర్సాచా క్రిస్టల్ నోవార్. ఇది 50 ml. ఓకే, చేతు ఖాళీ లేదు. ఇది ఇది లెదరా? ఇంటెన్సో అంటే లెదరే ఉంటుంది మోస్ట్లీ. లెదర్. ఇందులో మన స్పైసెస్ ఉన్నాయి, మన ఇండియన్ స్పైసెస్ అంటే లవంగాయలు ఉంటాయి చూసావా, అది ఉంది దీంట్లో. ఇక్కడ బాగుంది. ఇందులో పెప్పరు, లవంగాయలు, కొంచెం లెదరు, ఈ 3 ఉన్నాయి. పెప్పరు, లవంగాయలు, లెదరు. బాగుంది యాక్చువల్ పర్ఫ్యూమ్. అంటే డైలీ వేర్కి అయితే బాగుంది. మంచి మెన్ పెర్ఫ్యూమ్ ఇది. ఓకే, ఎంత పడిందిరా? ఏమో గుర్తులేదురా. గిఫ్ట్ ఇచ్చినప్పుడు ప్రైస్లు ఎట్లా చెప్తారా? అట్లా కాదు, క్యాజువల్గా అడుగుతున్నా. వర్సాచా క్రిస్టల్ $1000. 1000 ఉండదులే నాకు తెలుసు. ఇది ఓపెన్ చేయి. క్రిస్టల్ నోవార్. భలే ఉందిరా క్రిస్టల్ నోవార్. ఓ, ఒరే ఇది ఎందుకో ఇది అమ్మాయిలదేమో అని పడుతుందిరా నాకు. మెన్ సెక్షన్లో ఉంటాయి మరి. నీకు కాకపోతే మరి మీ వైఫ్ తీసుకెళ్ళి. ఓ, ఇది అరే నాకు గుర్తొచ్చిందిరా, ఇది వైఫ్ దగ్గర ఉంది. అవునా? క్రిస్టల్ నోవార్. ఉంది. అయితే ఫీమేల్దా? ఇది అమ్మాయిలది. అయితే ఓకే, వేరే ఇస్తాలే. చిన్న బల్లే ఉందిరా బుడ్డిగా. కార్లు వేసి వచ్చింది.
నిన్న ఒక వీడియో చూపెట్టి టైగర్ని చూడు అన్నావు కదా. అవును, అది ఏమో ఏఐకి మళ్ళీ ఉంది అని అన్నాను కదా. అవును, ఏలా ఉంది అన్నావు కదా. అది నమ్మడానికి లేదు. ఈ ఏఐ ఉన్న చోట ఉండదు, దాని దుంపదేగా. అది ఏఐ కాదంటరా. నమ్మలేకుంటున్నాను. ఏది నిజమో ఏది అబద్ధం అర్థం ఏఐ తోటి ఏది పడితే అది కుక్ చేసేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధం అర్థం కావట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ చూస్తున్నా. నేను 2-3 వీడియోలు చూసాం కదా మనము. ఇప్పుడు మనిషిని ఏఐ తోటి క్రియేట్ చేస్తే కొంచెం గుర్తుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి, మనం గుర్తుపట్టచ్చు. జంతువుల్ని అంత దూరం నుంచి పెడితే అది చెప్పడం చాలా కష్టం. నేను అది ఏఐ ఏమో అనుకున్నా, ఎందుకంటే ఆ పులి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. అది మనం వెళ్ళామా తడోబా టైగర్ రిజర్వ్, అక్కడికి వెళ్ళి వచ్చినాయి. మహారాష్ట్రలో ఆ టైగర్ రిజర్వ్లో 115 టైగర్లు ఉన్నాయిరా. అందులో నుంచి ఒకటి డిసెంబర్లో పారిపోయిందంట. డిసెంబర్లో పారిపోయి 54-55 రోజులు తిరుగుతా ఆల్మోస్ట్ 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తూర్పుగోదావరికి వచ్చింది. అది తూర్పుగోదావరిలో ఉంది. నిన్న ఫ్రైడే నైట్ నిన్న నైట్ పట్టుకున్నారు. లేకపోతే కొన్ని గేదెలను వేసేసిందంట, కొన్ని క్యాటిల్స్, ఒక 3-4 జంతువుల్ని లేపేసింది తినటానికి. అక్కడి నుంచి ఎందుకు పారిపోయిందో పాపం, దానికి ఏమైనా దొరకలేదో లేకపోతే ఏందో ట్రాంకులైజ్ చేశారు, మొత్తం మంది వేసి పట్టుకున్నారు. మళ్ళీ తడోబాకి తీసుకెళ్ళట్లేదు దాన్ని, అలవాటు అయిపోయింది కదా. మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. క్యాటిల్స్ మాంసం అలవాటైంది. రూట్ తెలిసిపోయి మధ్యలో 2 పెద్ద నదులు దాటిందంట. టైగర్ మంచి స్విమ్మర్ రో, గజీతగాడు టైగర్ అంటే. ఇప్పుడు జూకి కానీ లేకపోతే యానిమల్ వెల్ఫేర్ సెంటర్లు ఉంటాయి కదా, రెస్క్యూ సెంటర్లు, అక్కడికి కానీ తీసుకెళ్తారంట. అది ఏందో ఇంకా నయం, ఎవరు నెయ్యలేదు, మనుషులను ఎవరు నెయ్యలేదు. 650 కిలోమీటర్లు ఆల్మోస్ట్ 2 నెలలు తిరుగుతా తూర్పుగోదావరికి వచ్చింది. నమ్మడానికి లేదురా బాబు, ఏం జరుగుతుంది అన్నది. మొత్తానికి పోనీలేదు, దాన్ని చంపలేదు పులిని. మనిషి జోలికి వచ్చింది అనుకో, పులిని చంపేస్తారు. ఎందుకంటే ఒక్కసారి మనుషుల మాంసం అలవాటైతే, ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెడతారు రా పులుల్ని కాపాడటానికి ఇండియాలో. ఒక్కొక్క పులికి 7 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఇండియా మొత్తం. అటువంటిది ఇప్పుడు ఎంత రేర్ అయినా సరే మనిషి లైఫ్ అనేది అన్నిట్లో కల్లా టాప్ అన్నమాట, ప్రయారిటీ. నాకు ఒక డౌట్ వచ్చింది మొన్న. చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు మనం పార్కింగ్ లాట్లోనో లేకపోతే ఎక్కడన్నా సరదాగా కూర్చొని లోపల కూర్చొని బండి లాక్ వేసుకున్నాం అనుకో, నా బండి అయితే లాక్ అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అది చెప్తా. ఇప్పుడు దీంట్లో ఈ కారు ఉందా, ఇప్పుడు ఈ బండిలో నీ కార్కి లోపల పెట్టి లాక్ వేస్తే లాక్ అవ్వదు కదా, లాక్ అవ్వదు. కీ లోపల పెట్టు, బయట నుంచి లాక్ అయ్యి అవ్వట్లేదు కదా ఆ తీ. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే లోపల నువ్వు కూర్చున్నావు అనుకో, ఇప్పుడు మన ఇద్దరం పార్కింగ్ లాట్లో ఎక్కడో సరదాగా కూర్చొని మాటలు చెప్పుకుంటున్నావు, కానీ డోర్ వేసేసుకొని ఉండాలి. ఆగు, డోర్ వేసుకొని ఉన్నాం కదా. ఇప్పుడు మనం లోపల ఉన్నామా లేదా కారుకి తెలుసా లేదా? ఇప్పుడు లాకే అక్కడి నుంచి కాదు, లాకే దీంట్లో నుంచి, రిమోట్లో నుంచి కాదు, దీంట్లో నుంచి చేస్తే అవుతుంది. బయట నుంచి అదే డోర్ దగ్గర నుంచి ఇది అవుతుంది. లాక్ అయిపోయిందా అంటే బయట నుంచి రాదు. ఓకే, అయితే ఇంకో రకంగా టెస్ట్ చేయాలి, నేను చెప్తా. కానీ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు లాక్ వేసినావు కదా, డోర్ తీస్తే అన్లాక్ అయిపోతాయి అన్ని. నాకు తెలుసు అది. ఇంకోటి చెప్తా చూడు, నువ్వు దిగి చెప్తా. కార్కి లోపల పెట్టు, కార్కి లోపల ఉందా? లోపలే ఉందా? బయట నుంచి లాక్ వేయడానికి ట్రై చేయి. రాలేదు కదా, తీ డోర్ది. డోర్లు బయట నుంచి లాక్ అయ్యి చెప్తా. బయట నుంచి డోర్ లాక్ అంటే డోర్ ఓపెన్ చేసి లాక్ బటన్ వద్దు, బయట నుంచే నువ్వు లాక్ చేయి. లాక్ కొట్టు, లాక్ కొట్టు. అవ్వట్లేదా? లాక్ బటన్ అవ్వట్లేదా? అంటే మనం కూర్చుంటే సెన్సర్లు పట్టుకుంటున్నాయి. కార్ సీట్లో కూర్చుంటే మనం బెల్ట్ పెట్టుకోమని ప్యాసింజర్ బెల్ట్ చెప్తుంటుంది కదా, కార్ సెన్సార్ని బట్టి లోపల ఉంటే లాక్ అవుతుంది, లేకపోతే అవ్వదు.
అది కన్ఫర్మ్ అయింది. ప్రాబ్లీ ఇట్లా డోర్ క్లోజ్ ఉంటే అవుతుందేమో లోపల నుంచి వేస్తే. ఓపెన్ పెడితే అవ్వట్లేదు కదా. సీట్ కాదు, మనం డోర్ వేస్తాం కదా, కంప్లీట్ గా డోర్ వేసినప్పుడు లోపల నుంచి లాక్ వేసుకుంటే అది లాక్ అవుతుంది. ఓకే, మరి సీట్ సెన్సర్ అన్న అయి ఉండాలి, లేకపోతే డోర్ క్లోజ్ అయిన సెన్సర్ అన్న అయి ఉండాలి, రెండిట్లో ఒకటి. ఓకే, ఇప్పుడు డోర్ సెన్సర్ అంటే మనం ఏమైనా పెట్టి కూడా ట్రై చేయవచ్చు. ఎట్లా అంటే లోపల సీట్ మీద కూర్చోకుండా వెనకాల సరే వెనకాల ట్రై. అయితే ఆగు. ఇప్పుడు సీట్లో కూర్చొని లేవు కదా, ఇప్పుడు సీట్లో కూర్చోకుండా అక్కడ నిలబడి ముందుది లాక్ చేయి. సీట్లో కూర్చోకుండా లాక్ అయింది. అర్థమైందిలే. డోర్ సెన్సార్, కంప్లీట్గా డోర్ సెన్సార్. అది డోర్ ఓపెన్ అయ్యి ఉంటే లోపల నుంచి లాక్ అవుతుంది, అదే డోర్ క్లోజ్ అయ్యి ఉంటే లోపల నుంచి లాక్ అయ్యింది, లేకపోతే అవ్వదు. అర్థమైందిలే. ఇంకో డౌట్ క్లియర్ అయిపోయింది కార్ లాక్స్ గురించి. చాయ్ ఎక్స్పర్ట్ ఇక్కడ. చాయ్ చమకరా తాగరా బాయ్. ఇక్కడ పెరుగు తోడేస్తున్నావా? నేను కాదమ్మా, దీపేస్తుంది. దీపానే. దీపా, ఈ పెరుగు తోడేసేది ఇండియా పెరుగునా? లేదు, ఇక్కడ పెరిగే ఏసీ బాగా అయిందన్నమాట. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అది? బ్యాక్టీరియా కాదు, అదేంటి? బ్యాక్టీరియానే కదా. 2 years ఓల్డా? సూపర్ ఉంటుంది, అందుకనే తీయగుండేది. పెరిగిద్ది. వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తా కొంచెం. నేను అక్కడ కొనుక్కుంటా మామూలుగా వాల్మార్ట్లో. ఒకసారి దీంతో ట్రై చేస్తా. అరే నీకు పెరిగి ఇవ్వాలరా, మొన్న నాకు 2 ఇవ్వమంటే ఏమన్నా కొనుక్కో అంటా. అరే ఇచ్చాను కదరా తర్వాత. ఓకేలే, బతికిపోయావు. పెరుగు చక్కెర ఎక్కువే నాకు. అది ఉందా? స్టీవియా ఉందా? స్టీవియా లేదు, తీసుకురావాలి. స్టీవియా ఒకటి కొనాలి. నాకు చక్కెర ఎక్కువ ఎక్కువనే ఉంది. 5 స్పూన్లు కావాలి నాకు. పోతావురా, షుగర్ పేషెంట్ అవుతావు తర్వాత. షుగర్ అంటే ఏంటి తమ్ముడు? మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏందని చెప్పి ఇప్పటికి కూడా కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి చెప్పే వీడియోలో. మాస్టర్స్ చదివే రోజుల్లో ఇక్కడ యూఎస్లో పరిచయం మా ఇద్దరికి, ఇండియాలో కాదు. బట్ బాగా తిరిగేటోళ్ళం, బాగా ఈవినింగ్లో జ్యూసులు తాగేటోళ్ళం, బార్లీ జ్యూస్ తాగేవాళ్ళం. అది ఇంకొంచెమే చక్కెర, ఇంకో స్పూనే. అదనమాట. కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం. ఒకసారి ఓకే.